Friends, in this video, I am going to explain addition and subtraction of fractions. In the previous video also, we discussed about how to add or subtract the given fractions. మనం చూసాం నాన్న ముందు వీడియోలో కూడా ఈ భిన్నాల యొక్క సంకలనం వ్యవకలనం ఏ విధంగా చేయాలని చూసాము. ఈ వీడియోలో కూడా ఇంకొక ప్రాబ్లం తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లుక్ ఇట్ హియర్ నాన్న. So first, what is the given in problem? Problem lo em icharu chudandi. Arrange the given fractions in ascending order or descending order. Also find their sum. Arrange the given fractions ascending order, comma, descending order and also find their sum. క్రింది భిన్నములను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాసి వాటి మొత్తం కూడా కనుక్కోండి అన్నాడు. ఇవ్వబడిన భిన్నం ఏమి ఇచ్చాడు నాన్న? ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ సో హియర్ 3/15, 5/8, 7/12. Here these are the given fractions. We need to arrange the given fractions in ascending order, descending order and also we need to find the sum of the given fractions. ఇవ్వబడినటువంటి ఈ భిన్నాలను ఆరోహణ అవరోహణ మరియు ఈ రెండు క్రమంలో రాసి వాటి మొత్తాన్ని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. మనం ఒకటి గుర్తుకుంచుకోవాలి నాన్న, భిన్నాలను పోల్చేటప్పుడు కానీ సంకలనంలో కానీ వ్యవకలనంలో కానీ హారాలు సమానమైన సందర్భంలో మాత్రమే సులభంగా వాటిని మనం గుర్తించగలం. సో కాబట్టి ఫస్ట్ వైల్ అరేంజింగ్ అసెండింగ్, వైల్ కంపేరింగ్ ద ఫ్రాక్షన్స్ ఆర్ వైల్ యాడింగ్ ద ఫ్రాక్షన్స్ ఆర్ వైల్ సబ్ట్రాక్టింగ్ ద ఫ్రాక్షన్స్, ఫస్ట్ వీ నీడ్ టు కన్వర్ట్ ద గివెన్ డినామినేటర్స్, we need to convert the given fractions into like fractions. To equalize the denominators, హారాలన్నీ సమానం చేయాలన్న, హారాలు సమానం చేస్తేనే మనం పోల్చడం వస్తుంది. సో ఈక్వలైజింగ్ ద డినామినేటర్స్, టు ఈక్వలైజ్ ద డినామినేటర్స్ హియర్ సో ఎల్సిఎం ఈజ్ ద కరెక్ట్ ప్రాసెస్. ఇందులో నాన్న హారాలు సమానం చేయాలంటే పద్ధతి ఏంటి నాన్న? కసాగు అనే పద్ధతిని వెనుకుంటాం. కాసాగు అంటాము, కాసాగు కాదు నాన్న, కసాగు. కనిష్ట సామాన్య గుణిజం, లీస్ట్ కామన్ మల్టిపుల్. వీ నీడ్ టు ఫైండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 15, 8, 12. 15, 8, 12 యొక్క కాసాగు కనుక్కోవాలి. హియర్ ఐఎమ్ షోయింగ్ సో ఈజీ మెథడ్లో ఒక ప్రధాన కారణాంకాల పద్ధతిలో సులభంగా ఏ విధంగా కనుక్కుంటారో మీకు చూపిస్తున్నాను చూడండి. బుక్లో ఉన్నటువంటి పద్ధతికి కొంచెం నేను మార్చి మీకు సులభంగా చేశాను. ఇది మామూలుగా పొట్టి భాగాల పద్ధతి, డివిజన్ మెథడ్ మనం అందరం చేసేది నాన్న. లేటర్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం చూడండి. హౌ టు ఫైండ్ ఎల్సిఎం ఇన్ ఈజీ మెథడ్. ఈ పద్ధతి మనం 10th క్లాస్లో కూడా ఉపయోగిస్తాం నాన్న. 10thలో బుక్లో ఇచ్చినటువంటి పద్ధతి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాన్న. ఈ పద్ధతిలో కాసాగు కానీ ఘాసాబా కానీ ఎల్సిఎం ఆర్ హెచ్సిఎఫ్ రెండు కూడా సులభంగా చేయొచ్చు. ఇది మీ కొరకి నేను ఎందుకు బ్లాక్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయకుండా దీని మీద పేపర్ స్క్రీన్ మీద ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈ చిన్నపిల్లలు రాసుకోవడానికి అనువుగా ఉంటుంది, మ్యాటర్ చూస్తూ ఈజీగా నోట్బుక్లోకి ఎంటర్ చేసుకోగలుగుతారన్న ఉద్దేశంతో నేను స్క్రీన్ మీద స్వయంగా టైప్ చేసి పీడిఎఫ్లోనికి మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా? Look at here, sorry for the disturbance. Here 15, 8, 12 are the denominators. ఇవ్వబడిన హారాలు ఏమున్నాయన్నా? 15, 8, 12 ఉన్నాయి. We need to find the LCM of these three numbers. ఇవ్వబడిన హారాలకి మనం కాసాగు కనుక్కోవాలి. So 15. So each and every number is expressed as product of prime factors. ఇవ్వబడిన ప్రతి హారాన్ని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. హియర్ 15 ఈజ్ రిటన్ యాజ్ 3 5s 15, 3 5లో 15. 8 ఈజ్ రిటన్ యాజ్ 2 4s 8 అండ్ 2 2s 4, 2 2లో 4, 2 4లో 8 అని రాసాం ఇక్కడ నాన్న. 12 ఈజ్ రిటన్ యాజ్ 2 6 12, 2 6లో 12, 2 3లో 6, 2 3 6. హియర్ అమాంగ్ ఆల్ ద గివెన్ 3 నెంబర్స్, ఇవ్వబడినటువంటి 3 సంఖ్యల్లో ఇవి కారణాంకాలు నాన్న. 3, 5 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 అండ్ 2 ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. 3, 5 ఆర్ కామన్ 3, 5 are prime factors and here 2 is only the prime factor of 8 and in this 12 2 and 3 both are the prime factors of 12. 12 యొక్క ప్రధాన కారణాంకాలు 2, 3 అయితే 8 యొక్క ప్రధాన కారణాంకం కేవలం 2 మాత్రమే ఉంది. 15 యొక్క ప్రధాన కారణాంకం 3, 5 మాత్రమే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా
ఇవి కారణాంకాలే, ఇవి కూడా కారణాంకాలే, ఇవి కూడా కారణాంకాలే. ఈ ప్రధాన కారణాంకాల్లోకి వెళ్ళి అన్ని కారణాంకాలు మనకు కనపడే అన్ని కారణాంకాలు తీసుకున్నానా, వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ హియర్ వీఆర్ అబ్జర్వింగ్. ఇక్కడ ఏం చూస్తున్నానా, 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది. 2 is one of the prime factor. 3 is also one of the prime factor. 5 is also one of the prime factor. ఇందులో ఏమి కారణాంకాలనైనా 2 అనే నెంబర్ ఉంది, 2 is a prime factor, 3 is also prime factor, 5 is also prime factors. వచ్చినటువంటి అన్ని సంఖ్యలోకి వెళ్ళి ప్రధాన కారణాంకాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తీసుకోండి. 2 అనే సంఖ్య ఉంది, 3 అనే సంఖ్య ఉంది, 5 అనే సంఖ్య. హియర్ 2, 3 and 5 are the prime factors. అన్ని ప్రధాన కారణాంకాలు ఎన్నుకున్నాం నాన్న. సెలెక్టింగ్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అమాంగ్ ద అబోవ్ 3 నెంబర్స్, పైన ఇవ్వబడిన మూడిట్లకి వెళ్ళి అన్ని ఏం తీసుకున్నాం, 2 హియర్ 2, 3, 5 ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. మన కంటికి కనపడేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నీ రాయండి, ప్రధాన సంఖ్యలు అన్నీ రాయండి. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. 2, 3, 5 ప్రధాన కారణాంకాలు. లుక్ ఇట్ హియర్, each and every number 15 and 8 and 12. 15, 8, 12. 15 తీసుకున్నాను, 8 and 12. దెన్ వీ నీడ్ టు ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఇవ్వబడిన సంఖ్యలకి ఈ సంఖ్యలకి మనం కాసాగు కూడా కనుక్కోవాలన్నా. 15 ఎవ్రీ నెంబర్ ఇంక్లూడింగ్ ఎల్సిఎం హియర్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2, 3, 5లని ఉమ్మడి కారణాంకాలుగా అనుకుందాము. లెట్ us కన్సిడర్ దట్ హియర్ 2, 3, 5 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ అనుకుందాం. కామన్గా అనుకుందాం. ఎందుకు, యాక్చువల్లీ హియర్ 5 ఈజ్ నానా, ఇందులో 2 లేదు నాన్న. 2 ఈజ్ నాట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. 2 ఈజ్ నాట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 15. 2 ఇందులో లేదు నాన్న. ఇందులో 3 లేదు, 5 లేదు. ఇందులో నాన్న 5 అనేది లేదు. సో ఈవెన్ తో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్, ఈవెన్ తో దీస్ ఆర్ నాట్ కామన్ ఫ్యాక్టర్స్, నాట్ ఏ ఫ్యాక్టర్. ఇవి కారణాంకాలు కాకున్నా కూడా మనం ఏమనుకుంటున్నాం, అజ్యూమ్ దట్ 2, 3, 5 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ 3 నెంబర్స్. ఇవ్వబడిన 3 సంఖ్యలకి ఇవి ఉమ్మడి కారణాంకాలు అనుకుంటే 15 ఈజ్ రిటన్ యాజ్ 2 into 3 into 5. 15ని 2 into 3 into 5 అని రాయండి. 18 ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ 2 into 3 into 5. 12 ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ 2 into 3 into 5. ఎల్సిఎం ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ 2 into 3 into 5. సింపుల్గా ఇక్కడ చూడనా, 15ని, 8ని, 12ని, ఎల్సిఎంని 4ని కూడా 2 into 3 into 5, 2 into 3 into 5, 2 into 3 into 5, 2 into 3 into 5 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాను. ఒకే విధంగా రాశాను. నెక్స్ట్ నాన్న, వైల్ అరేంజింగ్ ఇన్ 15, సో ఎక్స్ప్రెసింగ్ 15 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా. 15 ఏమని రాసాం చూడండి, 2 is 3 is multiplied single time. 3 is multiplied single time. 3ను ఒక్కసారి గుణించాం నాన్న. నెక్స్ట్ 5 is multiplying single time. 5ను ఒక్కసారి గుణించాం. సో నో మోర్ 2s. ఇందులో 2 అనేది లేదు నాన్న. ఈవెన్ తో ఇట్ ఈస్ టేకెన్ యాజ్ కామన్ ఫ్యాక్టర్. 2 లేకున్నా కూడా ఉమ్మడిగా ఉందని దీంట్లో కూడా తీసుకున్నాం. కానీ 2 to the power of 0. ఎందుకు, 2 ఏమాత్రం గుణించబడట్లేదు. 2 is multiplying 0 times. 2ని 0 సార్లు గుణించాం. సో వాట్ అబౌట్ నెక్స్ట్ నాన్న, 18 is expressing as product of common prime factors. 8ని అన్ని ఉమ్మడి కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 2 is multiplying 3 times. హియర్ నో మోర్ 3s అండ్ నో మోర్ 5s. ఇందులో 3 లేదు, 5 లేదు నాన్న. 3 is multiplying, that's why here 3 is multiplying 0 times and 5 is also multiplied 0 times. 3 అనేది 0 సార్లు గుణించబడింది, 5 అనేసారి 0 సార్లు గుణించబడిందిగా తీసుకున్నాం. సో ఇన్ 12 is also expressed as product of prime factors, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను. 12 ఏమని రాస్తున్నానన్నా, హియర్ 2 is multiplying 2 times and 3 is multiplying single time. No more 5s are there. ఇక్కడ 5 లేవు నాన్న. 5 is not a factor of 12. 5 కారణాంకం కాదు, 5 లేదు. కాబట్టి 5 is multiplying 0 times. ఏదైతే లేదో దాన్ని 5 0 సార్లు గుణించబడిందిగా తీసుకున్నాను. ఇప్పుడు చూడన్నా, ఎల్సిఎం ఆల్సో 2 into 3 into 5 రాశాను కదా. వైల్ ఫైండింగ్ ఎల్సిఎం ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ చూద్దాం నాన్న. కాసాగుకి మరొక నిర్వచనము. అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాలు, ఇవన్నీ చూడన్నా ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా తీసుకున్నాను. 2, 3, 5లు ఉన్నాయి. వీటిని ఆల్ దీస్ 2, 3, 5 ఆర్ సెలెక్టెడ్ యాజ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. వీటిని ఉమ్మడి కారణాంకాలుగా తీసుకున్నాను, ఉమ్మడి ప్రధాన కారణాంకాలుగా తీసుకున్నాను.
అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ఠఘాతాల లబ్ధము. ఇది చూడనా, ఉమ్మడి కారణాంకాల గరిష్ఠఘాతాల లబ్ధమే కాసాగు. సో తెలుగులో ఏమంటున్నాం, ఇంగ్లీష్లో ఏమంటున్నానా, ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ అసైన్డ్ పవర్స్ ఆఫ్ product of highest assigned powers of all the common prime factors. Here 2, 3, 5 are the common factors నానా. ఇవి ఉమ్మడి కారణాంకాలమ్మా. ఇందులో గరిష్ట ఘాతాలు ఈ రెండు ఉన్నాయి చూడండి. రెండు యొక్క ఘాతాలు ఏమున్నాయి నాన్న, 2 to the power of పవర్స్ ఏమున్నాయి నాన్న, ఘాతం 0, ఘాతం 3, ఘాతం 2. వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఇన్ దిస్ 3? 0, 3, 2లో పెద్దది ఏంటి నాన్న, 3 పెద్దది. కాబట్టి 2 ఘాతం 3గా తీసుకుని గరిష్ట ఘాతం కలిగినటువంటి దాన్ని ఇక్కడ తీసుకున్నాను. 3 to the power of 1, 3 to the power of 0, 3 to the power of 1 అన్న 3 ఒకేసారి. ఇక ఈ 3 ఘాతాల్లో ఏ ఘాతం పెద్దగా ఉంది, 1 అనే ఘాతం పెద్దగా ఉంది. హియర్ 1 ఈజ్ ద హైయెస్ట్ పవర్. హియర్ హైయెస్ట్ పవర్ ఈజ్ టేకెన్ ఫర్ ద 3. అండ్ నెక్స్ట్ హియర్ నాన్న ఇంక్లూడింగ్ 5 5 అనే వాటిల్లో గరిష్ట ఘాతం ఏముంది, 1, 0 0ల్లో పెద్దది ఏంటి నాన్న, 1. హియర్ 1 ఈజ్ ద హైయెస్ట్ పవర్స్ ఆర్ టేకెన్. సో అవుట్ ఆఫ్ 2s ఇందులో 2 అనే కారణాంకాలకి గరిష్ట ఘాతం రాశాను, 3 అనే కారణాంకానికి గరిష్ట ఘాతం రాశాను, 5 అనే కారణాంకానికి గరిష్ట ఘాతం రాశాను. హియర్ 2 ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ అసైన్డ్ పవర్ ఈజ్ టేకెన్. హియర్ 3 ఈజ్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. Highest assigned power is taken as the power, and here 5 is taken as common factor, and here highest power 1 is assigned to this power 5. Okay na, 5 యొక్క highest power నేను తీసుకున్నాను, దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు చూడనా, here 2 to the power of 3 అంటే అర్థం ఏంటి నాన్న, 2 is multiplying 3 times, 2 into 2 into 2. What about 3 to the power of 1? 3 is multiplied single time. 3ను ఒక్కసారే గుణిస్తున్నాం, 2నేమో 3 సార్లు గుణించాము, 3ను ఒక్కసారి గుణించాము, 5ని ఒక్కసారి గుణిస్తున్నాం. 5 is multiplied 1 time. Product of all the given numbers, product of all these factors which represents LCM. 5 3 15, 15 2 30, 32 60, 62 120, 5 3 15, 15 2 30, 32 60, 62 120. LCM of the given numbers, given denominator is equal to 120. హారం ఏమొచ్చిందనా, హారాలు సమానం చేయాలి అనుకున్నాం. హారాలన్నీ ఎంతకు సమానం కావాలి, 120కి ఈక్వల్ కావాలి. సో we need to equalize all the denominators to 120. హారాలన్నీ 120కి సమానం చేయాలి. ఇలా మనం ఈ పద్ధతి సులభ పద్ధతిలో నేర్చుకున్నాం నాన్న. మళ్ళీ ఒకసారి 15ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాశానా, ప్రధాన కారణాంకాల లబ్ధంగా. 8 ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, అండ్ హియర్ 12 ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇవ్వబడిన అన్నింటి కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే ఈ కారణాంకాలలో అన్ని కారణాంకాలు తీసుకోండి. సెలెక్ట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్. రిపీటెడ్గా తీసుకోవద్దు, రిపీటెడ్గా పునరావృతం కాకుండా తీసుకోండి. 2 అనే కారణాంకం ఉంది, 3 అనే కారణాంకం ఉంది, 5 అనే కారణాంకం ఉంది. ఈ సెలెక్టింగ్ ఆఫ్ అవుట్ ఆఫ్ these factors, here 2 is one of the factor, 3 is one of the factor, 5 is one of the factor. 2, 3, 5 are the factors. These are the ప్రైమ్ ఫ్యాక్టర్స్. వీటిని ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రధాన కారణాంకాలు ఏమనుకుంటున్నానా, ఉమ్మడిగా తీసుకుంటున్నాను, అన్నిట్లలో ఉండే విధంగా తీసుకుంటున్నాను. 2, 3, 5 are treated as common factors, common prime factors for above 3 numbers. ఇవ్వబడిన ఈ 3 సంఖ్యలు కూడా ఇవి 3 ఉమ్మడి కారణాంకాలుగా రాస్తున్నాను. 15, 8, 12 LCM. 15ని 2 into 3 into 5 రాశాను. 18 is also expressed as 2 into 3 into 5. 12 is also expressed as 2 into 3 into 5. LCM is also expressed as 2 into 3 into 5. Here out of 15, in 15 3 is multiplied single time, 5 is multiplied single time. No more 2s లేవు నాన్న, ఇందులో 2 లేవు కాబట్టి ఏమైంది, 2 to the power of 0. 8 ఏమని రాస్తున్నా నాన్న, 2 3 సార్లు గుణించబడింది. 2 to the power of 2 is multiplied 3 times. No more 3s నాన్న, హియర్ 3 లేవు నాన్న, 3 లేవు కాబట్టి 3 is multiplying 0 times. No more 5s, 5లు కూడా లేవు కాబట్టి 5 is multiplied 0 times. 5 0 సార్లు గుణించబడింది అనుకున్నాం. While according to 12, 2 is multiplying 2 times and 3 is multiplying single time, and no more 5s, 5 లేవు నాన్న, 5 to the power 5 is multiplied 0 times. ఇందులో వైల్ ఫైండింగ్ ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఏమన్నాను, గరిష్ట ఘాతాలు తీసుకోండి. వీటి యొక్క 2కు గరిష్ట ఘాతం ఏంటి నాన్న, వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ అమాంగ్ ది గివెన్ 3? 3 పెద్దది ఏంటిది, 3. ఈ 3 పెద్దది ఏంటి నాన్న, 1. ఈ 3 పెద్ద ఘాతం ఎంత, 1. పెద్ద ఘాతాలను తీసుకోండి. గ్రేటెస్ట్ పవర్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నెక్స్ట్ డెఫినేషన్ ఒకసారి, అన్ని ఉమ్మడి ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాల లబ్ధమే కాసాగు. ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ అసైన్డ్ పవర్స్ ఆఫ్ ఆల్ ద
కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఆల్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం. ఈ పద్ధతిని మనం 10వ తరగతిలో సులభంగా చేయొచ్చు నాన్న. ఇదే పద్ధతిలో గాసాబా చేసేటప్పుడు గాసాబా గరిష్ట సామాన్య జీసీడీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ లీస్ట్ పవర్స్ తీసుకుంటాం, కనిష్ట ఘాతాలు. కాసాగుకేమో గరిష్ట ఘాతాలు తీసుకుంటాం, హెచ్సిఎఫ్కి ఏమో లీస్ట్ పవర్స్ తీసుకుంటాం నాన్న. జీసీడీ గాసాబా కనుక్కునేటప్పుడేమో చిన్న ఘాతాలు, ఎల్సిఎంకి ఏమో పెద్ద ఘాతాలు తీసుకుంటాం. సింపుల్గా అయిపోతుంది. అది లేదు అంటే స్కూల్లో చెప్పినట్లుగా నాన్న పొట్టి భాగాహార పద్ధతి అకార్డింగ్ టు డివిజన్ మెథడ్. హియర్ 15, 8, 12. 15, 8 and 12. We need to find LCM in division method. See here 15, 8, 12. 12 and 18 are divisible by 2. Here these are the multiples of 2. ఈ రెండు మాత్రమే 2తో భాగించబడతాయి. So 15 is not divisible. 15 same as it is. 2 4 8, 2 6 12. Here 3 5 15. 3 5 15. 3 5లో 15. నెక్స్ట్ నాన్న 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 4 3తో భాగించబడుతుంది కాబట్టి అలాగే తీసుకున్నాను. 3 2 6. 3 2లో 6. నెక్స్ట్ నాన్న హియర్ 4 ఈజ్ ద కాంపోజిట్ నెంబర్. రిలేటివ్లీ ప్రైమ్స్ అండ్ పరస్పర ప్రధాన సంఖ్యల గురించి తెలిస్తే ఇక్కడ వరకు మనం ఇక్కడ సో బోత్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ తర్వాత చెప్తాను. హియర్ బోత్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2. ఈ రెండు కూడా 2తో భాగించబడతాయి నాన్న. సో 5 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. దట్స్ వై 5 టేకెన్ యాజ్ ఇట్ ఈస్. 5 2తో భాగించబడదు కాబట్టి 5కి 5 అలాగే తీసుకున్నాము. 2 2s are 4, 2 1s are 2. 2, 5 are the prime numbers. 2, 5 are the ప్రధాన సంఖ్యలు. ఇవేంటివి నాన్న? ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, వదిలేద్దాం. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ విచ్ గివ్స్ 120. 120 ఈజ్ ద ఎల్సిఎం. ఈ అన్నిటిని గుణించినట్లయితే మనకి కాసాగు. ఇది మామూలు పద్ధతిలో చేస్తాము. మీకు ఒక కొత్త పద్ధతి చూపించానన్నా హియర్. సో నెక్స్ట్ మన ప్రాబ్లంలో ఏమిచ్చాడు కంపేర్. ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇవ్వబడిన భిన్నాల్ని మనం ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో రాయాలి. టు కంపేర్ ద ఫ్రాక్షన్స్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఈక్వలైజ్ ద డినామినేటర్స్. హారాలు సమానం చేయాలి. వాట్ ఈస్ ద ఎల్సిఎం నానా? ఎల్సిఎం 120. సో ఈచ్ అండ్ ఎవ్రీ డినామినేటర్ విచ్ ఈజ్ ఈక్వలైజ్డ్ టు 120. ప్రతి హారాన్ని కూడా 120కి సమానం చేస్తున్నాం. ప్రతి హారాన్ని కూడా 120కి సమానం చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ డినామినేటర్ విచ్ ఈజ్ ఈక్వలైజ్డ్ టు 120. వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 15 టు గెట్ 120. 15కి ఎంత గుణిస్తే 120 వస్తుంది? 15 ఎందుకు 120? మనకి టేబుల్స్ రాకపోవచ్చు నాన్న, ఇక్కడ ఎక్కాలు రాకపోవచ్చు. అలాంటి సందర్భంలో గుణకార ఎక్కం వస్తే మనం చేయగలుగుతాం. రాని సందర్భంలో ఇక్కడ చూడండి అన్న 15 కదా, హియర్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 15. వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 15 టు గెట్ 120. 15కి ఎంత గుణిస్తే 120 వస్తుందంటే 15కి 15 క్లోజ్ చేయండి అన్న. ఇక్కడ 15, ఇందులో 15కి 15 క్లోజ్ చేయండి. 3 5s are 15. హియర్ అవుట్ ఆఫ్ దిస్ 15 ఫర్ దిస్ 15 హియర్ 15 ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ప్రోడక్ట్. ఈ 15కు లబ్ధంలో 15ని తొలగించాం. వాట్ ఈస్ ద రిమైనింగ్ నాన్న? 2 2s are 4, 4 2s are 8. 2 2s are 4, 4 2s are 8. ఇక్కడ 8 తీసుకున్నాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లైడ్ బై 8. 15 8s are 120. లవహారాలను 8తో గుణించగా ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇక్కడే ఉంది నాన్న. మల్టిప్లై న్యూమరేటర్ విత్ న్యూమరేటర్. 3 8s are 24. లవాన్ని 11తో గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి. మల్టిప్లై బోత్ డినామినేటర్. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ డినామినేటర్స్ ఈక్వల్ టు 120. నెక్స్ట్ 5/80 సెకండ్ ఫ్రాక్షన్. వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ డినామినేటర్ టు 120. దీన్ని ఏం చేయాలి? 8 అనే హారం ఏ విధంగా మార్చాలన్నా? 120. వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 8 టు గెట్ 120. 120 రావడానికి ఎంత 8కి ఎంత గుణించాలన్నా? తెలియదు, టేబుల్స్ మనకి రాదు. 8 నాన్న. హియర్ 8. అవుట్ ఆఫ్ దిస్ ఫర్ దిస్ 8 వీఆర్ ఎలిమినేటింగ్ 8s. ఇక్కడ చూడండి, ఇందులో 8కి 8 తీసేస్తున్నాను చూడండి. సో 8 2 2s are 4, 4 2s are 8. Here 8 is there. For this 8 we are eliminating 8 in this product. ఈ 8కి ఈ లబ్ధంలో 8 తీసేస్తున్నాను. 8 తీసేసాను. రిమైనింగ్ ఏమున్నాయినా? 5 3s are 15. 5 3s are 15. సో 8 15 120. ఇక్కడ 15 వస్తే ఈ 15 తోటి లవహారాలను గుణించండి. సో మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 15. ఇక్కడ 15 ఉంటే 15 తోటి సో మల్టిప్లైయింగ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 15. సో మల్టిప్లై ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 15 5 75. లవాన్ని 11తో గుణిస్తే 75.
15 8 జా 120, హారాన్ని హారంతో గుణిస్తే 120. నెక్స్ట్ అన్న కమింగ్ టు ద థర్డ్ ఫ్రాక్షన్, వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ 12 యాజ్ 120. ఈ 12 అనే హారాన్ని కూడా మనం ఏ విధంగా మార్చాలి, 120గా మార్చాలి. వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 12 టు గెట్ 120? 12కు దేన్ని గుణిస్తే 120 వస్తుంది కనుక్కోవాలి కదనా. 12 ఎక్కం వస్తుంది, రాదు. సో యాక్చువల్లీ సో లుక్ ఇట్ హియర్ ఫర్ దిస్ 12, యాక్చువల్లీ 12 10 120, ఇట్ ఈజ్ ఈజీ ప్రాసెస్. బట్ what is process for this 12? Here we need to eliminate 12 in this one. ఇక్కడ చూడండి అన్న, 3 2 ja 6, 6 2 ja 12. For this 12, here 12 is eliminated from the product. ఈ 12కు లబ్ధంలో నుండి 12ని తొలగించాను. 12కు 12 తొలగించినట్లయితే వాట్ ఈస్ ద రిమైనింగ్ ప్రోడక్ట్ నాన్న, 5 2 ja 10, 5 2 ja 10. Here 10 by 10, both numerator and denominator which are multiplied by 10, 7 10 ja 70, 12 10 ja 120. Here all these fractions are converted as like fractions. ఇవ్వబడిన అన్ని భిన్నాలను కూడా సజాతి భిన్నాలుగా మార్చుకున్నాం. హారాలు సమానం ఉన్నాయి బిట. సో వైల్ కంపేరింగ్ ఈ భిన్నాల్ని మనం పోల్చుకోవాలి కదా, ఏది పెద్దది ఏది చిన్నది అని. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ వన్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వన్. వీ నీడ్ టు కంపేర్, వీఆర్ గోయింగ్ టు కంపేర్. సో టు కంపేర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఫస్ట్, సో హియర్ వెరిఫై ఇఫ్ ద డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. హారాలన్నీ కూడా సమానంగా ఉన్నాయి నాన్న. కంపేరింగ్ ద న్యూమరేటర్స్ వైల్, ఎప్పుడైతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలుగా మార్చడం జరిగిన తర్వాత, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ we have to arrange in ascending order, descending order. A is the first letter in alphabet, D is the fourth letter in the alphabet. A is the first letter, D is the fourth letter, 1 is the smallest one, 1 is the A, first A, 1 is the smallest one, D is the fourth letter, 4 is the greatest one. First one smallest kabatti smallest to biggest, D is the fourth letter, 4 is the biggest one, that's why biggest to smallest. అలా గుర్తుకుంచుకోండి. ఆరోహణ 4 అక్షరాలు నేనన్నా ఇందులో ఇట్ కంటైన్స్ 4 డిజిట్స్ నాన్న, 4 లెటర్స్, 4 అక్షరాలు ఉన్నాయి. హియర్ అవరోహణ, దిస్ కంటైన్స్ 5 లెటర్స్, ఇందులో 5 అక్షరాలు ఉన్నాయి. 4 చిన్నది, 5 పెద్దది. చిన్నది కాబట్టి చిన్న నుండి పెద్ద. స్మాలెస్ట్, 1 ఈజ్ ద స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. డి ఈజ్ ద బిగ్గెస్ట్ వన్, బిగ్గెస్ట్ టు 5 పెద్దది, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. హియర్ దేర్ ఫోర్ వాట్ ఈస్ ద 24 by 24 వాల్యూ ఎంతనన్నా, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ అన్న. 24 చిన్నది, దాని తర్వాత 70 పెద్దది, దానికంటే ఇంకా పెద్దది 75. 24 ఈజ్ ద స్మాలెస్ట్ వన్, దెన్ ఆఫ్టర్ 75 ఈజ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ కమ్స్ 75 ఇన్ ఆర్డర్. చూడండి అన్న, 24 సమానమైన భిన్నం ఎంత, 3 by 15 చిన్న భిన్నము విచ్ ఈజ్ లెస్ దెన్, దాని తర్వాత 70 అంటే 7 by 12 ఇంకొక పెద్ద భిన్నము, దానికంటే పెద్దది ఏమవుతుంది 5 by 8. సో ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇచ్చినటువంటి వాటిని ఏం చేశానన్నా, ఆరోహణ క్రమంలో రాశాను. 24 by 120 లెస్ దాన్ 70 by 120 లెస్ దాన్ 75 by 120. లేదు అంటే ఇలా భిన్నాల్లో ఇలా రాయొచ్చు. 3 by 15 విచ్ ఈజ్ లెస్ దాన్ 7 by 12 విచ్ ఈజ్ లెస్ దాన్ 5 by 8. గ్రేటెస్ట్ డిసెండింగ్ ఆర్డర్ నాన్న, biggest one, then next smallest, then next smallest. 75 by 125, 120 is greater than 70 by 120 is greater than 24 by 120. అర్ లేదంటే ఇవ్వబడిన భిన్నాలను ఇలా రాశాను. నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్స్. ఇవ్వబడినటువంటి భిన్నాల యొక్క మొత్తం కావాలన్నా. ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్ సజాతి భిన్నాలుగా రాసిన తర్వాత, సో డైరెక్ట్లీ యాడింగ్ ది న్యూమరేటర్స్. లవాలు కూడుతున్నాను చూడన్నా, లవాలు యాడ్ చేస్తున్నాను చూడండి, కూడుతున్నాను. సో ఇక్కడ ఫర్ ది సేమ్ డినామినేటర్ 120, సో ఈక్వల్ డినామినేటర్స్ 120 సెలెక్టెడ్ సింగిల్ టైం. మళ్ళీ రాయద్దు నాన్న, 120లో హారంలో 120 తీసుకున్నాను. సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ లవాల యొక్క మొత్తం 169. ఆన్సర్ ఏమైందన్నా 169 by 120. దీని సింప్లిఫికేషన్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. సో హియర్ ఇట్ ఈస్ ఎనఫ్. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ ప్రాసెస్ చూడండి అన్న. ఇందులో కాసాగు కాసాబాలు ఏ విధంగా తీసుకోవాలి. హియర్ 15 8 12 వీ నీడ్ టు ఫైండ్ ఎల్సిఎం ఇన్ అనదర్ మెథడ్. కొత్త పద్ధతిలో మనం చేస్తున్నాం. 15 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, 8 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, 12 ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 15 8 12లను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుకుంచుకోండి అన్న, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హియర్, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇవి కారణాంకాల్లో మనకు కనపడేటువంటి కారణాంకం ఏంటి, 2 అనే కారణాంకం కనిపిస్తుంది, 3 అనే కారణాంకం కనిపిస్తుంది, 5 అనే కారణాంకం కనిపిస్తుంది. హియర్ 2 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్,
3 is one of the prime factor, 5 is also another prime factor. So whatever it may be, మనకి ఇక్కడ ఏమైతే కనపడుతున్నాయో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. 2, 3, 5 ఉన్నాయి కదా నాన్న. అమాంగ్ ద గివెన్ 3 నెంబర్స్ హియర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ టేకెన్ 2, 3, 5. మనకంటే కనపడే ఏంటన్నా 2, 3 ఇందులో ఉంది, 2, 3 ఉంది, 5 ఉంది. ఇందులో కనపడే అన్నీ రాశాను. అన్నీ కూడా అన్ని ప్రధాన కారణాంకాలు 2, 3, 5 ఆర్ టేకెన్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇవి దీస్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవి ప్రధాన కారణాంకాలు. సో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ 2, 3 and 5. హియర్ దీస్ ఆర్ టేకెన్ యాజ్ 2, 3, 5 ఆర్ కన్సిడర్డ్ యాజ్ కామన్ ఫ్యాక్టర్స్ ఈవెన్ తో దీస్ ఆర్ నాట్ కామన్. ఇవి కామన్గా లేకున్నా, అన్నిట్లలో లేకున్నా కూడా వాటిని నేను ఏమనుకుంటున్నాను, ఉమ్మడిగా తీసుకున్నాను. సో ఆల్ దీస్ ఆర్ టేకెన్ యాజ్ కామన్ ఫ్యాక్టర్, ట్రీటెడ్ యాజ్ 15 and 8 and 12, 15, 8 and 12 with including LCM. So all these are written as a product of 2 into 3 into 5, 2 into 3 into 5, 2 into 3 into 5. Here also 2 into 3 into 5. Here in 15, 3 is multiplying single term, 5 is multiplied single term. No more 2's nana. 2 is multiplying 0 times. Rendu anedi గుణించబడలేదు కాబట్టి 0. According to 8, here 2 is multiplied 3 times and no more 3's nana. 3 లేవు కాబట్టి 3 is multiplied 0 times. Here 5 is multiplied 0 times. Even though here 12, 2 is multiplying 2 times and 3 is multiplying single time and no more 5's nana. ఇందులో 5 లేవు కాబట్టి 5 0 సార్లు గుణించబడింది. 5 is multiplied 0 times. So here while finding LCM, remember that అవుట్ ఆఫ్ ద ఫ్యాక్టర్ 2 ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది నాన్న, 2 అనేది ప్రధాన కారణాంకం. ఏ ఘాతం తీసుకోవాలి, ఇందులో గరిష్ట ఘాతము తీసుకోవాలి. 2 యొక్క గరిష్ట ఘాతాన్ని మనం పరిగణలోనికి తీసుకుంటాము. హైయెస్ట్ అసైన్ పవర్ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ ది 2. సో హియర్ అవుట్ ఆఫ్ 2 విచ్ ఈస్ ద హైయెస్ట్ వన్ నాన్న, ఇందులో 3, 2 సున్నాల్లో ఏది పెద్దది, 3 పెద్దది. 3 ఈజ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద 3 ఫ్యాక్టర్, సో వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్, 1, 0, 1లలో ఏది పెద్ద ఘాతము, 1 ఈజ్ ద హైయెస్ట్ పవర్. హియర్ 1 ఈజ్ టేకెన్. అండ్ అవుట్ ఆఫ్ 5 which is the highest power, పెద్ద ఘాతం ఏంటి నాన్న, 1 పెద్ద ఘాతము. 2 is multiplying 3 times and 3 is multiplied 1 time and 5 is multiplied 1 time. Product of all these numbers. So here 120 is the LCM of the given numbers. ఇవ్వబడిన 2ని 3 సార్లు, 3ని ఒకసారి, 5ని ఒకసారి గురించి వీటి యొక్క లబ్ధమే మనకి కాసాగు. వైల్ ఫైండింగ్ హెచ్సిఎఫ్ నాన్న మీరు చెక్ చేసుకోండి కావాలంటే. వైల్ ఫైండింగ్ హెచ్సిఎఫ్ గాసాబా కనుక్కునేప్పుడు ఇక్కడేమో గరిష్ట ఘాతాలు తీసుకున్నాం, గరిష్ట ఘాతాలు. గాసాబాకేమో కనిష్ట ఘాతాలు తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఏంటి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, గాసాబా అనుకుంటున్నా, జీసీడీ. సో 2 into 3 into 5, ఇక్కడ కూడా ఏమని రాస్తారు నాన్న, 2 into 3 into 5 అని రాస్తారు. 2 into 3 into 5 రాసిన తర్వాత ఏం చేస్తారు నాన్న, 2 into 3 into 5 రాసిన తర్వాత వాట్ ఈస్ ద లీస్ట్ పవర్, 0. 2 to the power of 0, 3 to the power of 0, 5 to the power of 0. కనిష్ట ఘాతాలు తీసుకుంటాం. 2 to the power of 0 అంటే ఏం లేవు నాన్న, 2లు గుణించబడలేదు. 2 to the power of 0 వాల్యూ 1, 3 to the power of 0 వాల్యూ 1, 5 to the power of 0 వాల్యూ 1. 1 into 1 into 1 ఏమవుతుందన్నా 1. హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. గాసాబా ఏమవుతుంది 1. గాసాబా చేసేటప్పుడేమో కనిష్ట ఘాతాలు తీసుకోండి, కాసాగు చేసేటప్పుడేమో గరిష్ట ఘాతాలు తీసుకోండి. ఇది 10వ తరగతిలో సులభమైనటువంటి పద్ధతి. దీన్ని ఇలా లేదు నాన్న, ఇలా లేదు, అందులో బుక్లో వేరే మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీకు సులభంగా మార్చడానికి అవి ఉమ్మడి కారణాంకాలు ఉన్నా లేకున్నా వాటిని ఉమ్మడి కారణాంకాలుగా తీసుకొని ఈ విధంగా చేయడం జరిగింది. ఓకే నాన్న, మీరు ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని కేవలం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కొరికి, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇద్దరికి పనికి రావాలనే ఉద్దేశంతో, వాళ్ళు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో నేను నాన్న ఇక్కడ సిస్టమ్ మీద ఇవన్నీ కూడా టైప్ చేసుకొని సొంతంగా టైప్ చేసి పీడిఎఫ్ ఫైల్లోకి మార్చి మీకు ఇస్తున్నాను. బ్లాక్ బోర్డ్ మీద నేను వీడియో ఎందుకు ఇవ్వట్లేదు అంటే విద్యార్థులు 5, 6, 7, 5, 6, 7, 8 ఈ అన్ని తరగతులు కూడా భిన్నాల యొక్క కూడిక తీసేది అవసరమే. ప్రాథమిక పరిక్రియ కంపల్సరీ, ఇది అవసరం నాన్న. ఈ పరిక్రియలు నేర్చుకోవాలి అంటే పిల్లలు బోర్డు మీద ఉంటే రాయగలుగుతారు, లేదు వీడియోలో అని చెప్పేసి నేనేం చేస్తున్నాను, పీడిఎఫ్ ఫైల్లో ఉన్నటువంటి దీన్ని స్క్రీన్ని షేర్ చేసుకుంటూ స్వయంగా తయారు చేసుకున్నటువంటి నేను ఈ ఫైల్ని మీకు ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను. మీ టీచర్ల సహాయంతో, టీచర్స్ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ టీచర్స్ తోటి దీంట్లో ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ నైస్ opportunity to me. Bye Nana.